ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. రుద్ర జపయాగం ముగిసింది. ఈ జపమాల ద్వారా ఆ దుష్ట శక్తిని నాశనం చేయాల్సిన సమయం ఇదే. ఎలా వాడు విడుదలయ్యాడు? నా మంత్రవలయం దాటి వాడు ఎలా బయటకొచ్చాడు? ఏదో జరిగింది. వాడు ఏదో చేసి నా మంత్రవలయాన్ని ఛేదించాడు. నేను ఊహించిన దానికంటే ప్రమాదకరంగా ఉన్నాడు. వాడిని ఏదో ఒకటి చేసి నాశనం చేసి తీరాలి. లేదంటే వాడు ఏడో ఆత్మని కనిపెడతాడు. ఇది జరగకూడదు. జరగనివ్వను. నువ్వు నాశనం చేస్తావో లేదా నేను నాశనం చేస్తానో ఈ రోజే తెలిసిపోతుందిరా. అసలు ఇప్పుడు ఏమైందని మీరిద్దరు మొహాలు అలా పెట్టారు? నాకేం అర్థం కావట్లేదే. అమ్మా నిర్మలా, ఏంటి ఇప్పుడు ఏమైందని ఎంత భయపడిపోతున్నారు? ఇప్పుడు పరిహారం చేయకపోతే ఎప్పటికీ పరిహారం చేయడం కుదరదా ఏంటి? అది కాదు నాన్న, మంచి పని చేయడానికి బయలుదేరుతుంటే ఇలా జరిగిందేంటి నాన్న? ఏం చేస్తామమ్మా, ఇదంతా మన చేతిలో ఉందా? ఇంకో మంచి రోజు చూసి పరిహారం చేస్తే అన్ని అవే తొలగిపోతాయి. లేదండి, నాకేదో తప్పుగా అనిపిస్తుంది. ఏంటి కల్పన, నువ్వు భయపడిపోయి అనవసరంగా మా అందరిని పిచ్చివాళ్ళని చేస్తున్నావు. ఇదిగో చూడు, నేను చెప్తున్నాను కదా, ఇంకో మంచి రోజు చూసి పరిహారం చేద్దాం, సమస్య పరిష్కారం అవుతుంది. ఏమంటావు నందు? కరెక్టే నాన్న. అక్క, నాన్న చెప్పింది కరెక్ట్ కదా. ఈ రోజు పరిహారం చేయకపోతే ఏమైంది, ఇంకో రోజు చేద్దాం లేక. అలా చెప్పరా. ఛ, ఎంతో సంతోషకరమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశగా పరిగెత్తుకుంటూ వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే నీరసంగా ఉన్నారే. సంతోషకరమైన విషయమా? అదేంటి నాన్న? మనం బ్యాంక్ లో లోన్ కి అప్లై చేశాం కదరా. ఆ లోన్ శాంక్షన్ అయ్యి మన అకౌంట్ లోకి అమౌంట్ వచ్చిన తరువాత నేను ఆ మొత్తం అమౌంట్ ని క్యాష్ గా విత్డ్రా చేసి తీసుకొని వచ్చేసాను. సూపర్. చేతి నిండా డబ్బు, బ్యాగ్ నిండా నోట్లు. తీసుకో రాజా, ఈ ఊరికి నువ్వే రాజా. ఓకేనా? నానా, నాకు షటిల్ బ్యాట్ కావాలి. నాన్న, నన్ను సింగింగ్ క్లాస్ లో జాయిన్ చేస్తాను. నాన్న, ఎప్పుడు జాయిన్ చేస్తావు? నిన్ను ఎప్పుడైతే నెత్తి మీద జుట్టుతో చూస్తానో ఆ రోజే నీకు షటిల్ బ్యాట్. నువ్వు ఎప్పుడైతే పాట పాడటం ఆపేస్తావో ఆ రోజే నీకు సింగింగ్ క్లాస్. ఇప్పుడు ఈ రెండు ముఖ్యమా? నందు అడిగింది చాలా ముఖ్యమైన విషయం, కొంచెం ఆగండి. ఇదిగో నందు, ఇది 10 లక్షల రూపాయల అమౌంట్. ఆపరేషన్ ఖర్చుల కోసం అమౌంట్ అడిగా కదా, ఇదిగో. థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్. నాకెందుకురా థ్యాంక్స్ చెప్తున్నా? ముందు తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టేసిరా. కట్టేస్తానన్నా. ఎరా, ఈ డబ్బును అప్పుగానే కదా ఇస్తున్నావు, తిరిగి వస్తుంది కదా. అమ్మా, చూసావు కదా మీ అమ్మ క్యాష్ విషయంలో ఎంత కరెక్ట్ గా ఉంటుందో. లేకపోతే 10 లక్షలంటే మాటలా ఊరికే వస్తాయా? అమ్మా, చేసిన సహాయం ఎప్పటికైనా తిరిగి వస్తుంది. ఈ డబ్బు కూడా ఖచ్చితంగా తిరిగి వస్తుంది. తన గురించి వదిలేరా, తను ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది తెలుసు కదా. ముందు త్వరగా వెళ్ళి అమౌంట్ కట్టేసిరా. సరేనా, నేను వెళ్ళొస్తాను. రే ఒక్క నిమిషం. అదేంటంటే ఆ అమౌంట్ ఈ కవర్ లో పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకుని తీసుకువెళ్ళు, జాగ్రత్త. ఓకే నాన్న. దొంగ వేదలు ఎక్కువగా తిరుగుతున్నారు.
అలా చూడకో, తిరిగి వస్తుందిలే. సరేనా? ఓకే నాన్న. సరే, జాగ్రత్త నాన్న. నాన్న నాకు షటిల్ బ్యాట్ కావాలి. చుట్టూ పెరక ముందే నీకు మళ్ళీ గుండు కొట్టిస్తాను, జాగ్రత్త. నాన్న ప్లీజ్ సింగింగ్ క్లాస్ నాన్న. రాణి పాటకి ఎందుకమ్మా సింగింగ్ క్లాసు? హలో, నేను తాకట్ షాప్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబు, మన షాపులో దొంగిలించబడ్డ నగలన్నీ దొరికాయి. మీ చైన్ కూడా దొరికింది. ఏంటండి మీరు చెప్పేది? ఇది నిజమా? అవును బాబు, నువ్వు వెంటనే షాపుకి వచ్చి మీ చైన్ తీసుకెళ్ళండి. సరే అండి, నేను ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్. ఎస్. వెళ్ళొస్తాం సార్. వెళ్ళండి. నమస్తే షెడ్జీ. రండి బాబు. చైన్ దొరికిందని చెప్పారు. అవును బాబు, ఇవ్వండి. 2 రోజుల క్రితమే దొంగని పోలీసులు పట్టుకున్నారు బాబు. ఈ రోజే ఫోన్ చేసి నగలన్నీ ఇచ్చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ముందు చైన్ ఇవ్వండి. ఓకే బాబు, రిసిప్ట్ అమౌంట్ ఇచ్చారంటే మీ చైన్ ఇచ్చేస్తాను. అలాగే అండి. లెక్క పెట్టుకొని చూసుకోండి. చెక్ చేస్తాను బాబు. షెడ్జీ చైన్. మీ చైన్ బాబు. తెలుసు సార్. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ బాబు. వస్తాను సార్. నందు, చెప్పండి బాస్. ఏమండి మీ చైన్? ఏంటి, రావడానికి ఇంకా 10 రోజులు పడుతుందా? ఇప్పుడేంటి, ఢిల్లీ మీటింగా లేదా లండన్ మీటింగా? ఏమండి, ముందు నన్ను మాట్లాడనివ్వండి. సరే చెప్పండి. నేను హైదరాబాద్ లోనే ఉన్నానండి. మీ చైన్ నా దగ్గరే ఉంది. అలాగా? అవును. ఏమండి, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను బయటున్నానే. సరే, బయలుదేరి అనాథ శరణాలయానికి రండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అనాథాశ్రమమా? ఏ అనాథాశ్రమం? నటించకండి, నాకంతా తెలుసు. మీరు పెరిగిన అదే అనాథ శరణాలయం గురించి మాట్లాడుతున్నాను. బయలుదేరి వచ్చేయండి. అంతేకాకుండా మీ చైన్ కన్నా కూడా చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అది డైరెక్ట్ గా చెప్తేనే, లేదండి మీరు రండి, డైరెక్ట్ గా చూస్తేనే అది మీకు అర్థమవుతుంది. సరే, త్వరగా రండి. బాయ్. ఇంకొక ముఖ్యమైన విషయమా? ఏం చెప్తున్నాడు ఇతను? సరే, ఏంటో డైరెక్ట్ గా వెళ్ళే చూద్దాం. ఈరోజు ఏదో జరగబోతోంది. ఓహో, నువ్వుండేది ఇక్కడేనా? ఇదే నీకు చివరి రాత్రి. ఈ రోజే నీ అంతు చూస్తాను. ఆ తర్వాత ఆ ఆత్మని స్వాధీనం చేస్తా.